సో ఇప్పుడు మనం చూడబోతుంది హై స్లైడ్ వార్డ్రోబ్ అండి. సో మనకి వార్డ్రోబ్ అనగానే 2 టైప్స్ ఆఫ్ వార్డ్రోబ్స్ అనేది మనకి ఇప్పటివరకు మనకు తెలుసు. సో ఒకటి వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్, ఇంకోటి వచ్చేసి స్వింగ్ వార్డ్రోబ్. స్వింగ్ వార్డ్రోబ్ అనగా ఓపెన్ డోర్ వార్డ్రోబ్. సో ఇక్కడ మనము హై స్లైడ్ వార్డ్రోబ్ అనే మెకానిజం యూజ్ చేసాం. నార్మల్గా మనకి స్లైడింగ్ డోర్స్ వచ్చేసి ఇన్సైడ్ ద బాక్స్ అనేది మనకి స్లైడింగ్ డోర్స్ ప్రొవిజన్ వచ్చింది అనమాట. బట్ ఈ హై స్లైడ్ మెకానిజం వల్ల బాక్స్ అవుట్ సైడ్ ద డోర్స్ ఉంటాయి అన్నమాట. బయట నుంచి డోర్స్ అనేది మనము హై స్లైడ్లో ప్రొవిజన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ హై స్లైడ్ వార్డ్రోబ్లో ఈ 2 డోర్స్కి మనము అక్రిలిక్ లామినేట్ అనేది యూజ్ చేసాము. దీనిపైన మనము గోల్డెన్ 12mm పీ పట్టీస్ అనేది యూజ్ చేసాం. సో ఈ అక్రిలిక్ ఎలక్ట్రిక్ బ్లూ లామినేట్ వచ్చేసి మనం పెంటోన్ కంపెనీ నుంచి అని యూజ్ చేసామండి. ఈ అక్రిలిక్ యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఎక్కువ షైన్ అనేది మనకి ఒక వార్డ్రోబ్లో మనకి గ్లాస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో దీనివల్ల మనము ఈ గ్లాస్ని డివైడ్ చేయడం కోసం ఎలాంటి మనం పీ పట్టీస్ కానీ ఇలాంటి హ్యాండిల్లెస్ బార్స్ కానీ మనం యూజ్ చేయడం జరిగింది. సో ఈ హై స్లైడ్ వార్డ్రోబ్ మెకానిజం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నార్మల్గా స్లైడింగ్ ట్రాక్స్ వచ్చేసి ఇన్సైడ్ ఉంటాయండి. 3 ఇంచ్ ఇన్సైడ్ ఉంటాయి, డోర్స్ కూడా ఇన్సైడ్ వస్తాయి. బట్ ఈ హై స్లైడ్ వచ్చేసి ట్రాక్ వచ్చేసి పైన ఉంటుంది ప్లస్ కింద ఉంటుంది. సో దీనిలో ఉన్న మన అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అప్ టు ద సీలింగ్ వరకు కూడా ఈ వార్డ్రోబ్ అనేది మనం చేసుకోవచ్చు. డోర్ కూడా కింద నుంచి సీలింగ్ వరకు కూడా మనం ప్రొవిజన్ చేసుకోవచ్చు. సో అంత యూస్ ఉందన్నమాట. అంత ఈ మెకానిజం హై స్లైడ్ మెకానిజం వల్ల అంత మనకి యూజ్ ఉంది. టోటల్ డోర్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో మనము ఈ విధమైన డిస్ప్లే ప్రొవిజన్ ఇచ్చామండి. ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం సీలింగ్ వరకు వర్క్ చేసుకుంటే, సీలింగ్ వరకు ఒక బాక్స్ అనేది మనం మేక్ చేస్తే, ఒకవేళ ఇలాంటి ప్రొవిజన్ అనేది అప్ టు ద సీలింగ్ మనం ఇస్తే దెన్ మనకి బట్టలు ఏదైనా హ్యాంగర్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి పుల్ అవుట్ హ్యాంగర్ రాడ్ అనేది మనము తీసుకుంటే ఈ విధంగా మనం పుల్ చేసుకొని మనం మన క్లోత్స్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఇది మనకి చాలా యూజ్ అవుతుందండి. సీలింగ్ వరకు మనం ఏదైనా వార్డ్రోబ్ అనేది ప్లాన్ చేసుకుంటే, సింగిల్ డోర్ వార్డ్రోబ్ సీలింగ్ వరకు ప్లాన్ చేసుకుంటే ఇది చాలా వరకు మనకి యూజ్ అవుతుంది. సో మనం చాలా వరకు ఇంట్లో చూస్తూ ఉంటాం డ్రాస్. ఈ డ్రాస్కి మనం ఏం చేసామంటే కొంత గ్లాస్ ఫేసింగ్ పెట్టి కొంచెం ప్రీమియంగా లుక్ ఉంటుందనే ఉద్దేశంతో మనం గ్లాస్ ఫ్రేమింగ్ పెట్టి ఇలా తీసుకొచ్చామండి. సో ఈ విధమైన డ్రాస్ మనము ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొక హ్యాంగర్ రాడ్, ప్రీమియం హ్యాంగర్ రాడ్ అనే ప్రొవిజన్ ఇచ్చాము. ఈ విధమైన హైడన్ బాక్స్ అనేది కూడా మనం ఒక స్మాల్ హైడన్ బాక్స్ లాంటిది, ఒక సెల్ఫ్ కమ్ హైడన్ బాక్స్ లాంటిది మనం ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. సో హై స్లైడ్ వార్డ్రోబ్కి ఉన్న అడ్వాంటేజ్ మనం చూడబోతుంది షూ ర్యాక్. ఇప్పుడు షూ ర్యాక్ అనగానే మనం అంటే డోర్ బయట పెట్టుకునేది కాబట్టి నార్మల్గా ఒక 3 feet 4 feet చేసి దాని లోపల షెల్ఫ్లు ఇచ్చేసి ఒక సెక్షన్కి ఒక 3 pairs అట్లా ఒక దగ్గర ఒక 10 pairs పెట్టుకునేలాగా ఒక షూ ర్యాక్ ప్లాన్ చేస్తాం. పక్కన ఏదైనా సిట్అవుట్ ఏదైనా ప్లాన్ చేస్తాం. సో ఇది రెగ్యులర్గా మనం చూసేది, అందరి ఇళ్లలో కానీ ఎక్కడైనా మనం వెళ్ళి చూసేది రెగ్యులర్గా అదే చూస్తాం. బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న షూ ర్యాక్ వచ్చేసి టోటల్గా డిఫరెంట్ అండి. బయట వాళ్ళు తయారు చేసే దాంతో పోలిస్తే మన దగ్గర ఉన్న షూ ర్యాక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని మనం ఎలా ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మనకి 3 stores ఉన్నాయి. ఇందులో ఈచ్ షెల్ఫ్లో మనకి 3 pairs పెట్టుకోవచ్చు. సో మొత్తం 3 shelves ఉన్నాయి కాబట్టి 3 into 3 9 pairs వరకు మనం ఇందులో అకామిడేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 pairs పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా మనం 9 pairs పెట్టుకోవచ్చు. టోటల్ 18 pairs అనేది మనం ఇందులో ప్లాన్ చేయొచ్చు ఈ 2x3 సైజులో. అదే మనం 4x3 చేసినా కూడా 18 pairs పెట్టుకోలేదు, ఓన్లీ 12 pairs పెట్టుకోవాలి. సో చిన్న ప్లేస్ అనేది చిన్నగా ఉంటుంది, చాలా తక్కువ స్పేస్ కవర్ అవుతుంది. ప్లస్ మెకానిజం కూడా చాలా మోడర్న్గా ఉంటుంది. స్పేస్ యూటిలైజ్ అవుతుంది, మెకానిజం మోడర్న్గా ఉంటుంది, కాస్ట్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. సో ఇలాంటి స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్స్ మరెన్నో చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ డిస్ప్లే సెంటర్కి సందర్శించండి. థ్యాంక్ యూ.